హలో గైస్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈరోజు వీడియోలో మనకి టోటల్‌గా 4 జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. మీరిక్కడ చూసుకుంటే హెచ్‌సీఎల్ టెక్, అమెజాన్, మీషో అండ్ ఈవై నుంచి అయితే హైరింగ్ జరుగుతుంది. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు జాబ్స్ అనేవి ఎక్స్‌పైర్ అవ్వకముందే మీరైతే అప్లై చేసుకోవచ్చనమాట. మనం ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే అమెజాన్ నుంచి అసోసియేట్ క్వాలిటీ సర్వీసెస్ పొజిషన్ కోసం అయితే వీళ్ళు హైర్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇది రాంగ్ పడిందండి. ఇది వేరే జాబ్‌కి సంబంధించింది. ఓకేనా? ఇక్కడ దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడి నుంచి చూసుకోండి. ఇది నేను అప్డేట్ చేస్తాను. బీఈ, బీటెక్, ఎంసీఏ అండ్ బీఎస్సీ కంప్యూటర్స్, బీసీఏ, ఎంఎస్సీ అడుగుతున్నారనమాట. 2021-24 వరకు అప్లై చేసుకోవచ్చు. 2019, 20 వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. నో ప్రాబ్లమ్. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. గుడ్ ఫెమిలియారిటీ విత్ ద విండోస్ డెస్క్‌టాప్ ఎన్విరాన్మెంట్ అండ్ ద యూజ్ ఆఫ్ వర్డ్, ఎక్సెల్, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, ఫైర్‌ఫాక్స్ అడుగుతున్నారు. ఫ్లెక్సిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ టు డూ రిపిటేటివ్ టాస్క్, execute test plans, test cases, creating test data and reporting results in a timely, clear and concise manner. ఓకేనా? ఎవరైతే మాన్యువల్ టెస్టింగ్ మీద వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు టెస్ట్ ప్లాన్స్ రెడీ చేయడము, టెస్ట్ కేసెస్‌ని రెడీ చేయడము అండ్ టెస్ట్ కేసెస్ తర్వాత టెస్ట్ డేటా ఏదైతే ఉంటుందో టెస్టింగ్ చేయడానికి ఒక డేటా కావాలి. ఆ డేటాని క్రియేట్ చేయడము అండ్ వాటిని టెస్ట్ చేసి ఆ రిపోర్ట్స్ అనేది టైమ్‌గా అక్కడ మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. Should be able to actively look for gaps in test cases and look beyond test cases for issues and bugs. ఓకేనా? ఆ టెస్ట్ కేసెస్‌ని మీరు థరోగా టెస్ట్ చేసి ఏమైనా బగ్స్ ఉన్నాయేమో వాటిని టెస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. షుడ్ హ్యావ్ ద అబిలిటీ టు బ్యాక్ ట్రాక్ అండ్ డూ ఏ రూట్ కాజ్ అనాలిసిస్ ఆఫ్ బగ్స్ ఆర్ ఇష్యూస్. ఓకేనా? ఒక బగ్ వచ్చిన తర్వాత అది ఎందుకొచ్చింది? ఎక్కడి నుంచి ప్రాబ్లమ్ అయిందనేది ఒక రూట్ కాజ్ అనాలిసిస్ అనేది చేసి డెవలపర్స్‌కి అయితే చెప్పాల్సి ఉంటుంది. ఈ వర్క్ లొకేషన్ వచ్చేసి చెన్నై. చాలా మంచి ఆపర్చునిటీ అప్లై చేసుకోవచ్చు. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే హెచ్‌సీఎల్ టెక్ నుంచి గ్రాడ్యుయేట్ ట్రైనీ రోల్‌కైతే హైర్ చేస్తున్నారనమాట. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ ట్రైనీ బీఈ, బీటెక్, బీసీఏ, బీఎస్సీ, బీవొకేషనల్, బీకామ్, బీబీఏ అండ్ బీఏ అడుగుతున్నారు. 2021-24 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ సీటీసీ యాస్ పర్ ద స్టాండర్డ్ ఆఫ్ హెచ్‌సీఎల్ టెక్ గ్రేడ్ అప్లికేబుల్. బేసిక్ 60% అండ్ అబోవ్ పర్సెంటేజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఓకేనా? మీకు 10థ్, ఇంటర్, బీటెక్ ఆర్ డిగ్రీ ఇది అన్నిట్లో కలుపుకుంటే మీకు 60% కన్నా అబోవ్ వచ్చుండాలి. సర్వీస్ అగ్రీమెంట్ ఫర్ 12 మంత్స్. ఓకే. 12 మంత్స్ పాటు మీరు బాండ్ రాయాల్సి ఉంటుందంటున్నారు. లక్నో వర్క్ లొకేషన్ చూసుకుంటే లక్నో ఆర్ నాగ్‌పూర్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారంటే దీనికి అప్లై చేసుకోండి. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే మీషో నుంచి బిజినెస్ అనలిస్ట్ పొజిషన్ కోసం అయితే వీళ్ళు హైర్ చేస్తున్నారనమాట. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీటెక్ ఆర్ ఎంటెక్ అడుగుతున్నారు. 2024 వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. ఎఫిషియన్సీ ఇన్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ అండ్ అడ్వాన్స్డ్ ఎస్‌క్యూఎల్ అడుగుతున్నారనమాట. పైథాన్ వచ్చింటే మీకు చాలా ప్లస్ అంటున్నారు. సో, యాస్ ఎ బిజినెస్ అనలిస్ట్‌గా మీకు పైథాన్ రాకపోయినా పర్లేదు. బట్ వచ్చింటే ప్లస్. అండర్‌స్టాండింగ్ ఆఫ్ బేసిక్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ కాన్సెప్ట్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. వర్క్ లొకేషన్ చూసుకుంటే బెంగుళూరు. సో, డేటా అనలిస్ట్‌కి, బిజినెస్ అనలిస్ట్‌కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి సో, డేటా అనలిస్ట్ వాళ్ళు కూడా ఈ పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ ఫోర్త్ నోటిఫికేషన్ చూసుకుంటే ఈవై ఈస్ హైరింగ్ ఎఫ్ఎస్ టీఆర్‌పీఎం టీపీఆర్ఎం క్యాంపస్ అని ఏదో అంటున్నారు. సో, వీళ్ళు క్లియర్‌గా రోల్ అనేది మెన్షన్ చేయలేదు గానీ హైరింగ్ అయితే జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ, బీటెక్ అడుగుతున్నారనమాట. ఐటీ, కంప్యూటర్ సైన్స్, సర్క్యూట్ బ్రాంచెస్ అంటే ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. షుడ్ హ్యావ్ సెక్యూర్డ్ 60% అండ్ అబోవ్ వచ్చుండాలంట మీ ఎడ్యుకేషన్‌లో. ఎటువంటి బ్యాక్‌లాగ్స్ ఉండకూడదు. షుడ్ హ్యావ్ అండర్‌స్టాండింగ్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. ఓకేనా? మీకు ఎస్‌డీఎల్‌సీ గురించి తెలిసి దాని మీద అంటే ఎస్‌డీఎల్‌సీలో ఏం జరుగుతుందనేది గాని మీకు మంచి అండర్‌స్టాండింగ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. అండర్‌స్టాండింగ్ ఆఫ్ 1 ఆర్ మోర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సచ్ యాస్ జావా, డాట్‌నెట్, పైథాన్, డేటా అనలిటిక్స్ ఆర్ డేటాబేసెస్ సచ్ యాస్ ఎస్‌క్యూఎల్, ఒరాకిల్, టెరాడాటా ఎక్సెట్రా. ఓకేనా? ఈ లాంగ్వేజెస్‌లో ఏదో ఒక లాంగ్వేజ్ అండ్ డేటాబేసెస్‌లో కూడా ఏదో ఒక డేటాబేస్ వస్తే సరిపోతుంది. ఇంటర్న్‌షిప్ ఇన్ రెలెవెంట్ టెక్నాలజీ డొమైన్ విల్ బి ఎన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఓకేనా? మీరు ప్రీవియస్‌గా ఏదైనా పెయిడ్ గాని, అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్ గాని ఏదైనా చేసినా సరే దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. అది మీకైతే ఒక ప్లస్ పాయింట్ అనేది క్రియేట్ చేస్తుంది. లొకేషన్ చూసుకుంటే బెంగుళూరు కాబట్టి సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోండి. ఈ అప్లై లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా! ఇది క్లిక్ చేస్తే మీరు యాక్చువల్ జాబ్‌కి అయితే మీరు నావిగేట్ అవుతారనమాట. అంటే మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటే వాళ్ళకి జాబ్స్ గనుక యూజ్‌ఫుల్ అవుతుంది అంటే వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. That's it for today's video, guys. See you next video with a few more job notifications and do subscribe to Frontlines Media. Signing off.